ఒక ఒక పత్రాన్ని దానికి, ఒక శిలా శాసనాన్ని దానికి వేశారు. చూసారా? దాంట్లో ఒక తామ్ర శాసనాన్ని వేశారు. దానికి ఎందుకు ఆ స్తంభాన్ని అక్కడ ఏర్పాటు చేయవలసి వచ్చింది అనే దాని మీద రాసి పెట్టారు. అది మనం ఎంతమంది చూసాం? అంటే ఇంకా చూడాల్సిన అవసరం ఉంది, తెలియాల్సిన అవసరం ఉంది. సుమారు 1940-50 మధ్యలో, అంటే ఎన్నేళ్ళ కింద, 70 సంవత్సరాలకి పూర్వం ఒక ప్రబుద్ధుడు, ఒక ఆయన రామాయణాన్ని నడి వీధుల్లో అవమానించి దాన్ని చింపి కాల్చి చెప్పులతో కొడుతూ ఊరేగించాడు చెన్నై మహానగరంలో. రామాయణాన్ని చేశాడు ఆయన, దాంతోపాటు గణపతిని కూడా చేశాడు. మామూలుగా మన వాళ్ళ విగ్రహాల దగ్గర ఏం కొడతారు? కొబ్బరికాయ దేవుడికి కొట్టాలా, కొబ్బరికాయతో దేవుణ్ణి కొట్టాలా అనేది అతని స్లోగన్. అది తమిళంలో చేసేవాడు. పిళ్ళయార్కు తేంగాయ ఉడకెరదా, పిళ్ళయారే ఉడకెరదా. ఇలా చేసి ఆయన ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మెడ్రాస్లో. ఆ సమాచారాన్ని చూసి మన పెదజీయ స్వామి వారు, అప్పట్లో పూర్వాశ్రమంలో ఉండేవారు, వారు అక్కడికి వెళ్ళి, పాప ఇది తెలియక రామాయణాన్ని తీసేస్తే ఈ భక్తి అంతా పోతుంది, ఇది పోవాలి అనుకుని ఆయన ఈ పని చేశాడు. రామాయణం మనకి పుస్తకాల్లో కాదు, ఎక్కడుంటుంది? మన మస్తకాల్లో ఉంటుంది, మన ఆలోచనల్లో ఉంటుంది, మన జీవనంలో ఉంటుంది. అది తెలియక ఆయన అలా చేస్తే అక్కడ వాళ్ళందరినీ పిలిచి, ఇదంతా మీరు చూస్తూ ఎట్లా కూర్చున్నారు, ఏదో చెయ్యాలి కదా అంటే వాడెవరు ముందుకు రాలా, భయం వేసింది వాడు. అప్పుడు మన ప్రాంతం నుంచి 300 మందిని తీసుకువెళ్ళి అక్కడ 27 రోజులు రామాయణం చదివి, ఇక్కడ ఎలాగైతే ఇప్పుడు మా స్వాములు రామాయణాన్ని చదివి 27 రోజులు రామాయణ హవనం చేశారు, అట్లాగా రామాయణ హవనం చేసి ప్రతిరోజు ఉదయం సాయంకాలము ఒక ఊరిలో ఊరేగింపు చేస్తే వేల మంది పాల్గొన్నారు. వారందరి చేత రామనామాన్ని రాయించి ఒక్కొక్క ఇటుక మీద శ్రీరామ శ్రీరామ రాయించి వాటితోటి ఆ 27 రోజుల్లో ఒక స్తంభాన్ని కట్టించి, ఇప్పుడు ఇక్కడ మందికి కట్టినట్టే దానికి ఒక వెండి కవచాన్ని తయారు చేసి వేశారు. ఇప్పటికీ మెడ్రాసులో ఆ వెండి స్తంభం అలా ఉంది అక్కడ. ఇది ఎప్పుడు చేశారు? 1940s. అయితే ఆ చేసినటువంటి కార్యం ఇది చాలదు, వాడు చేసినటువంటి తప్పుకి ఇంకా పెద్ద ప్రాయశ్చిత్తం జరగాలి అని ఆ జరపడానికి వీలుగా మన పెద్ద స్వామి వారు
వారి ఉండే కుటుంబ బాధ్యతల్ని పూర్తి